తాను ఓడిపోయి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఓడించిందని వార్తలు రాయడం ఏ విధంగా కరెక్ట్ అనేది, తానోడి ఆప్ను ఓడించింది. కాంగ్రెస్ పార్టీ వరుసగా గతంలో పోటీ చేసినటువంటి స్థానాలు, వచ్చిన ఓట్లు ఎన్ని అనేటువంటిది చూస్తే ఢిల్లీలో 2015లో 70 పోటీ చేసింది, 9% వచ్చింది. 2013లో సరే కాంగ్రెస్ 8 స్థానాలు గెలిచింది, బీజేపీ గెలిచింది, ఆమ్ ఆద్మీ గెలిచింది. కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ కలవాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది. 2015లో, 2020లో, 2025లో వరుసగా 3 ఎన్నికల్లో ఒకసారి 70, 66, 70 స్థానాలతో పోటీ చేస్తే 9% ఓట్లు, 4% ఓట్లు, 6% ఓట్లు వచ్చింది. మీడియా వాళ్ళు విశ్లేషకులు విశ్లేషించే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిందనేటువంటి విశ్లేషణ చేస్తే, మరి 2015లో, 2020లో కూడా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది, అప్పుడు కూడా 0 స్థానాలే వచ్చినాయి. మరి అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది కదా, అప్పుడు కాంగ్రెస్ వల్ల బీజేపీ ఓడిపోయిందనేటువంటి మాట ఎందుకో చెప్పలేదు.